నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. సోంపు సీడ్స్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే అది డైజెషన్కి చాలా చక్కగా ఉపయోగపడుతుందని, అలాగే డైజెషన్ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల మ్యూకస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి అల్సర్స్కి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనేసి, అలాగే కాన్స్టిపేషన్ లేకుండా చూస్తుంది అనేసి. ఈ ఫైబర్ వల్ల ఏంటంటే మనకి కాన్స్టిపేషన్ పోవటము, అలాగే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవటం అనేది జరుగుతుంది అనమాట. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వగానే ఇమ్యూనిటీ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. అయితే ఇది మనం ఎక్కువ మోతాదులో తీసుకొని అవసరం లేదు, చాలా తక్కువ మోతాదులో రోజుకి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఆ 1 స్పూను మనం ఎందులోనైనా మిక్స్ చేసుకోవచ్చు, లేకుంటే వెరైటీ రెసిపీస్ మనం చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ భోజనం అయిన తర్వాత ఒక చిటికెడు, అంటే 3 పూటల చిటికెడు తీసుకున్నా కూడా చాలా యూస్ఫుల్గా మనకి ఉంటుందన్నమాట. సో ఈ సోంప్ని యూజ్ చేసి ఈరోజు ఒక చక్కటి వెరైటీ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే స్టిక్ సమోసా. స్టిక్ సమోసాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మైదా పిండి, ఉడకబెట్టిన ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ధనియాలు, అల్లం పేస్ట్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, నూనె. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము దీన్ని రెడీ చేసేసుకోవటమే. సో రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. స్టిక్ సమోసా అంటే ఒక స్టిక్ ఉంటుందన్నమాట. ఈ స్టిక్ని మనము ఆ సమోసా ఇక్కడ వస్తుంది. సో ఈ స్టిక్కి పెట్టేసేసి మనం దాన్ని చక్కగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. రెగ్యులర్ సమోసానే కాదంటే చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది స్టిక్ సమోసా. తర్వాత చూడటానికి అందంగా కూడా ఉంటుంది. అఫ్కోర్స్ వేరే సమోసా కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే వెరైటీగా ఉంటుంది కాబట్టి స్పెషల్ అకేషన్స్లో ఇలాంటివి చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీనికి చాలానే టైం పడుతుంది కాబట్టి మనము ఈచ్ సమోసా చేయడానికి డెఫినెట్గా కొంత టైం పడుతుంది. తర్వాత మనము అన్నీ కూడా రెడీ చేసుకోవటం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని మనము ఆయిల్ వేడి చేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. సో ప్యాన్ రెడీ చేసేసుకున్నాం కదా. తర్వాత మనం ఇందులో కొంత ఆయిల్ యాడ్ చేద్దాం. ఇది దేనికంటే మనకి కర్రీ రెడీ చేసుకోవటానికి, సమోసా లోపల ఉన్న కర్రీ రెడీ చేసుకోవటానికి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆలుగడ్డని ఉడికించేసేసి మ్యాష్ చేసి పెట్టేసాను. సో మనము అది కూడా ఒక పని, అంటే ఇవన్నీ రెడీ చేయటం అంతా కూడా పని కాబట్టి, ఇవన్నీ ఒక్కొక్క సమోసా చేయటం కూడా పని పడుతుంది కాబట్టి స్పెషల్ అకేషన్స్లో ఇది చేయాలి. తర్వాత డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఇది డైలీ తీసుకునే ఐటమ్ డెఫినెట్లీ కాదనమాట. డీప్ ఫ్రైడ్ ఐటమ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయటం ఆరోగ్యానికి ఎప్పుడు కూడా మంచిదే కాబట్టి. సో స్పెషల్ అకేషన్స్లో ఇది డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే దీని నుంచి కొన్ని మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి డెఫినెట్గా చాలా ఉన్నాయి. ఇందులో మనము సోంపు యాడ్ చేసేటప్పటికి ఆ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంచెం మనకి నూనె కాగింది కదా. ఫస్ట్ ఏం చేస్తా అంటే సోంపు యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయలు, తర్వాత కొంచెం అల్లం పేస్ట్, నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చిని, అలాగే మనకి ధనియాల్ని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసేసుకుని యాడ్ చేసుకుందాము. కొంచెం అంత ధనియాలు. అయితే ఇది చాలా రఫ్గా ఉండాలన్నమాట, పౌడర్ ఫామ్లో అవ్వకూడదు, రఫ్గా ఉండాలి. సో దీన్ని కొంచెం గ్రైండ్ చేసేస్తున్నాను.
ధనియాలు అలాగే పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఆలుగడ్డ. ఆల్రెడీ ఇది బాయిల్ చేసి మ్యాష్ చేసింది. నెక్స్ట్ కొద్దిగా కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా. సో మనకి చక్కటి కర్రీ, సమోసాకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. దీన్ని పక్కన పెట్టి సమోసా డీప్ ఫ్రైకి ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ స్లో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసేసి ఆయిల్, డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేస్తాను. కర్రీ రెడీ అయిపోయింది. మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కూడా రెడీ చేసేసాము. ఇక్కడ ఆల్రెడీ పిండి కలిపి పెట్టాను. ఇది మైదా పిండి, ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తున్నాను. కావాలంటే మీరు గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. తర్వాత మైదా గోధుమ రెండు మిక్స్ చేయొచ్చు, లేకుంటే మైదా ఉప్మా రవ్వ రెండు మిక్స్ చేసి కూడా అలా కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే కొంచెం ఎక్కువసేపు నానాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇది మన రెగ్యులర్ సమోసా టైప్ కాబట్టి దీన్ని నేను మైదాతోనే చేస్తున్నాను. సో ఈవెన్గా వచ్చేటట్టు మనము దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి అన్ని దిక్కులా. సో స్టిక్ ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి కర్రీ. సో ఒక సమోసా తింటే ఫుల్ పొట్ట నిండిపోతుంది అనమాట, అంత పెద్దగా ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఒకటైన తర్వాత ఒకటి ఇట్లా క్లోజ్ చేసుకుంటూ, అందుకనే ఇది చెప్పాను ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి. సో ఒకటైన తర్వాత ఒకటి క్లోజ్ చేసేసుకుంటూ ఉండాలి ఇలా. సో చక్కగా క్లోజ్ చేసేసాం కదా. దీన్ని మనం డీప్ ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఇంకొకటి రెడీ చేద్దాం. కొంచెం స్లో చేసి పెడుతున్నాను ఇది రెడీ అయ్యే వరకు.
చేసేస్తున్నాను. సో స్టిక్ సమోసా రెడీ అయిపోయింది. సోంపు సీడ్స్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఒక కప్పు సోంపు గింజల్లో ఒక రోజుకు అవసరమైన విటమిన్ సిలో 20% లభిస్తుంది. వంటల్లో సోపు గింజలు వాడటం వల్ల మీ కళ్ళకు మంట కలగకుండా కాపాడుతుంది. ఎందుకంటే సోంపు గింజల్లో విటమిన్ సి మరియు అమినో ఆమ్లాలు అధిక శాతంలో ఉంటాయి. ఇవి మీ కళ్ళను రక్షిస్తాయి. ముక్కు మరియు గొంతులో ఉండే గళ్ళ మరియు శ్లేషాన్ని బయటకు పంపించి మిమ్మల్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి సోంపు గింజలు ఎంతగానో సహాయపడతాయి. దగ్గు, బ్రాంకైటిస్, ఊపిరి సంబంధిత సమస్యలను దూరం చేయడానికి సోంపు గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. చూశారు కదండి, సమోసా చాలా వెరైటీగా చేసుకున్నాము. పిల్లలకి ఇది డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ పెద్దలకు కూడా. స్పెషలీ మనము ఏదైనా ఒక పార్టీ అట్లా చేస్తున్నప్పుడు ఇలాంటివి వెరైటీగా చేసుకుని తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అలాగే దాని నుంచి కొంత హెల్త్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.